అందరికీ నమస్కారం. ఈరోజు 'ధురంధర్' సినిమాకి సంబంధించి అసలు ఆ పాక్‌లో ఉన్నటువంటి పనికిమాలిన బ్యాచ్‌కి సంబంధాలు ఉంటాయి కదా! వేరే వేరే దేశాలతో. వాళ్ళకి చెప్పి ఆ సినిమాని బ్యాన్ చేయడం ఒక అర్థం ఉంది. మన దగ్గర ఆ సినిమాని బ్యాన్ చేయడం కాదు కానీ, ఆ సినిమాకి బీజేపీ వాళ్ళకి సంబంధించి లింక్ ఉందంటూ, బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా పిచ్చగా మన దేశంలో కొంతమంది వాగుతున్నారు. చేస్తున్నటువంటి కామెంట్లు పోస్ట్ చూస్తుంటే ఏ మనుషులో వీళ్ళు అనిపిస్తాం. 'ధురంధర్' సినిమాలో చూపించిన దాంట్లో ఎక్కడ నెగిటివ్ ఉంది. ఆదిత్య ధర్ డైరెక్టర్ గతంలో చూసిన 'ఉరి సర్జికల్ స్ట్రైక్స్' కానీ, ఆర్టికల్ 370 కానీ, లైక్ ఇటువంటివి ఉన్నాయి చూశారు. వీటికి సంబంధించి 'కాశ్మీర్ ఫైల్స్' ఇవన్నీ కూడా గతంలో ఈ ముస్లిం దేశాలు, గల్ఫ్ దేశాలు కొన్ని నిషేధం విధించారు. ఎందుకు? ఈ అన్ని సినిమాలలో పాకిస్తానే భూతం, పాకిస్తానే రాక్షసి, పాకిస్తానే భారతదేశం మీద ఎప్పుడు చూస్తారో విషం చెబుతుండేదని ఆ సినిమాలో చూపించారు. అలా ఇప్పుడు ఈ 'ధురంధర్' మూవీ కూడా అదే కదా. దాంతో కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా 6 గల్ఫ్ దేశాలు 'ధురంధర్' మూవీ మీద నిషేధం విధించారు. ఎందుకు? ఈ 6 దేశాలలో అత్యధికంగా ఉండే వాళ్ళలో ఎక్కువగా మన భారతీయులు అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా ఎక్కువ ఆ దేశాల్లో ఉంటారు పనులు చేసుకుంటూ. ఇప్పుడు ఆ సినిమా చూసారనుకోండి, తూ అని వాళ్ళ దేశం వాళ్ళే కూసుకుంటారు. వాళ్ళ దేశం అంత దుర్మార్గమైన దేశం వాళ్ళకే తెలిసింది. అందుకని ఆ సినిమా అక్కడ వాళ్ళు ఆపారు. బట్ మన దగ్గర ఈ 'ధురంధర్' మూవీలో కావాలని బీజేపీ ఫేవర్గా పెట్టారు. ఈ 'ధురంధర్' మూవీలో వాంటెడ్గా కాంగ్రెస్ని తక్కువ చేయడానికి పెట్టారు. ఈ 'ధురంధర్' మూవీలో ఇక ఏదేదో అసలు అనకూడదు. కానీ మన దగ్గర కొంతమంది సిగ్గుమాలని ఎదవలు ఉన్నారు. పాకిస్తాన్ ప్రేమిస్తా అంటారు ఒకరు. పాకిస్తాన్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న దొరికారు కదా కొంతమంది ఈ టూరిస్టుల ట్రావెల్ బ్లాగ్స్ చేసే బ్యాచ్, పాకిస్తాన్ పొగుడుతూ డబ్బులు వెనకేసుకునే బ్యాచ్. అటువంటి వాళ్ళు మా దగ్గర కుప్పలు రా. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, అరే మీకు మోడీ అంటే కోపం అండి, బీజేపీ అంటే పడకపోని, అంత మాత్రాన దేశం మీద విషయం చెబుతారేంట్రా, ఆలోచించడరా అని చెప్పాను. పార్లమెంట్ మీద దాడి నిజం కాదా? అండ్ మన వాళ్ళ మీద దాడులు నిజం కాదా? అకస్మాత్తుగా మనం చంపింది నిజం కాదా? అండ్ భయంకరంగా ఫేక్ మనీ కరెన్సీని సంబంధించి మన దేశంలో చూపించింది నిజం కాదా? అండ్ మన మీద ముంబై దాడులు నిజం కాదా? ఇలా చెప్పుకుంటే విమానం హైజాక్ నిజం కాదా? అరే మన చర్చలు శాంతి అని అంటూ ఉంటే అదే పేరుతో శాంతిని వాళ్ళని, ఆ తర్వాత మన మీద లేనిపోయిన విధంగా రాక్షసం ఒక దాడి చేసినట్టు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 'ధురంధర్' మూవీలో చూపించిన దానిలో ఒక్కటి తప్పు చెప్పండి, లేదు ఒకటి కల్పితం చెప్పండి. అటువంటి సినిమాని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, అటువంటి సినిమాని అందరూ చూడండి చెప్పాల్సింది పోయి ఏంటంటే అసలు కొంతమంది మన దేశంలో ఎదవలు, పనికి మన ఆడవాళ్ళు కూడా లేనిపోయిన విధంగా ఈ సినిమా బురదలుతున్నారండి. అది బీజేపీ సినిమా అంటారు, బీజేపీ కోసం సినిమా అంటారు. అదేమంటే కాంగ్రెస్ని ఇతరులు మొత్తం ద్వేషించడానికి తీసిన సినిమా అంటారు. ఏం మనుషులు రా బాబు! పాకిస్తాన్ మీద ప్రేమతో మీరు అంటున్నారా, లేదా నా భారతదేశం మీద కక్షతో మాట అంటున్నారా? సిగ్గుందా? బుద్ధి బుర్ర జ్ఞానం ఉందా? అరే ఆ గల్ఫ్ దేశాలు అంటే ముస్లిం దేశాలు, పాకిస్తాన్ జాంజిగిరి దేశాలు, అవి అన్నాయంటే ఒక అర్థం ఉంది. మీకేం నొప్పి అమ్మా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? 'ధురంధర్' మూవీ ఎక్స్ట్రాడినరీ మూవీ, ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాలి. ఈ నెగిటివ్ పబ్లిసిటీ పనికి దానివల్ల ఈ సినిమాకి ఇంకా కూడా కనెక్షన్లు వస్తూనే ఉన్నాయి. ఐఎమ్ షూర్ రీసెంట్ టైమ్స్లో ఓ పక్క 'అఖండ 2', ఓ పక్క 'ధురంధర్' రెండూ కూడా సనాతన ధర్మానికి సంబంధించి, దేశభక్తికి సంబంధించి అద్భుతమైన సినిమాలు. ఖచ్చితంగా 2 సినిమాలు చూడండి.